హలో ఫ్రెండ్స్, కొన్ని ఆచారాలను నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనకు అలా అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జీవించే ఎన్నో కులాలు తెగల్లో కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలోని మహిళలు వేళ్లు కత్తిరించుకోవటం, నోట్లో సోలాలు గుచ్చుకోవడం లాంటి భయంకరమైన కొన్ని ఆచారాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నెంబర్ 1, ఇండోనేషియాలోని సులవేసి పర్వతాలు నివసించే టొరాజన్ తెగ ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిని సమాధి చేయడానికి కావలసినంత డబ్బు వారి దగ్గర ఉండదు. మరి ఆ డబ్బు సమకూరేంత వరకు ఆ డెడ్ బాడీస్ని ఇంట్లో ఉంచుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాటికి ఆహారం కూడా పెడతారు. వన్స్ వారికి కావాల్సినంత డబ్బు సమకూరిన తర్వాత వాటిని బయటకు తీసి నీట్గా రెడీ చేసి వారి కోసం తయారు చేసిన సమాధి దగ్గరికి నడిపించుకుంటూ తీసుకెళ్తారు. నెంబర్ 2, ఆఫ్రికా దేశాల్లో సాంప్రదాయాలు చాలా భయంకరంగా ఉంటాయి. సౌత్ కెన్యా, ఉత్తర టాంజానియాలోని మసాయి అనే అడవి తెగ ప్రజలు ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఆవు రక్తాన్ని తాగుతారు. ముఖ్యంగా పెళ్లిళ్ళ సమయంలో కానీ లేదా ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కానీ జరిగే శుభకార్యాల్లో ఆవు రక్తాన్ని తాగుతారు. ఆవుని బాణంతో గాయపరిచి ఆ రక్తాన్ని తాగుతారు. కానీ ఆవు చనిపోకుండా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నెంబర్ 3, అత్యంత చండాలమైన ఆచారం అంటే ఇదేనేమో. ఎనోమోమి అనే తెగవారు చనిపోయిన వాళ్ళ శవాలను కాల్చేస్తారు. ఇది అందరూ చేసేదే. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే కాలిన బూడిదని తీసుకొని ఒంటికి రాసుకుంటారు. ఇంకా మిగిలిన ఎముకలను పిండి చేసి సూప్ తయారు చేసుకొని ఆ కుటుంబం మొత్తం తాగుతుంది. ఇలా చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి వారి దగ్గరే ఉంటారని వారి నమ్మకం అంట. నెంబర్ 4, ఇండోనేషియాకి చెందిన డానీ తెగలో ఒక భయంకరమైన ఆచారం కొనసాగుతుంది. అదేంటంటే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలోని ఆడవాళ్లు తమ వేలిలో కొంత భాగాన్ని కత్తిరించుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆచారం నిషేధించబడినా కూడా ఆ తెగకు చెందిన కొంతమంది వృద్ధులు మాత్రం ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. నెంబర్ 5, మలేషియా, ఇండోనేషియాలోని టిడాంగ్ తెగలో వివాహానికి సంబంధించి ఒక విచిత్రమైన ఆచారం ఉంది. కొత్తగా పెళ్ళైన జంట 3 రోజుల పాటు బాత్రూమ్ యూజ్ చేయకూడదు. 1 కానీ 2 కానీ దేనికి వారు ఆ సమయంలో వెళ్ళకూడదు. 3 రోజుల పాటు ఆపుకోవాలి. దీనివల్ల వారి జీవితంలో హ్యాపీగా ఉంటారని వారు నమ్ముతారు. నెంబర్ 6, ఫుకెట్ వెజిటేరియన్ ఫెస్టివల్. చైనాలో ఫుకెట్ అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్లో 9 ఎంపరర్ గాడ్ ఫెస్టివల్ అనే ఒక పండుగ జరుగుతుంది. దీనినే ఫుకెట్ వెజిటేరియన్ ఫెస్టివల్ అంటారు. ఇది నాన్ వెజ్ వద్దంటూ జరుపుకునే పండుగ. ఈ పండుగ స్పెషాలిటీ ఏంటంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా సోలాలు కత్తులు గుచ్చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల దేవుడు రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండేటట్లు చూస్తాడని వారు బలంగా నమ్ముతారు. నెంబర్ 7, మసాయి తెగలోనే మరొక ఆచారం ఉంది. అదేంటంటే ఈ తెగ ప్రజలు తమ అతిథులను స్వాగతించడానికి ఎదురెళ్లి పలకరించరు. తమ ఇంటికి అతిథి రాగానే వారి చేతులపై ఉమ్ము వేసుకొని పలకరించుకుంటారు. ముందుగా ఒకరి చేతుల మీద ఒకరు ఉమ్మి ఆ తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఇది మనకు ఎంతో వింతగా ఉన్నా ఆ తెగవారికి మాత్రం చాలా గౌరవంగా భావిస్తారు. అంతేకాదు, ఎవరైనా బిడ్డ పుడితే ఆ బిడ్డని ఉమ్ము వేసి మాత్రమే ఆశీర్వదిస్తారు. నెంబర్ 8, ముర్సీ ట్రైబ్ లిప్ ప్లేట్స్. ముర్సీ తెగ గురించి మీరు వినే ఉంటారు. వారు ఇథియోపియాలోని ఓమో వ్యాలీలో నివసిస్తారు. ఈ ముర్సీ ట్రైబ్ మహిళలు వారి లిప్ ప్లేట్స్కి బాగా పాపులర్. ఒక అమ్మాయికి 15 to 16 ఇయర్స్ రాగానే వారి క్రింద పెదవిని కట్ చేస్తారు. అందులో ఒక చెక్క ప్లేట్ని పెడతారు. ఆ గాయం మానిన తర్వాత ప్లేట్ సైజుని పెంచుతారు. ఇలా 8 నుంచి 20 సెంటీమీటర్ల సైజు వరకు పెంచుతారు. ఎంత పెద్ద సైజు లిప్ ప్లేట్స్ ఉంటే అంత ఎక్కువ కట్నం అమ్మాయికి ఇవ్వాలి. కట్నం అంటే డబ్బు కాదు, ఆవుల్ని కట్నంగా ఇస్తారు. నెంబర్ 9, బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో సటేర్ మావే అనే ఒక ట్రైబ్ ఉంది. ఈ తెగలో ప్రాచీన కాలం నుండి ఒక భయంకరమైన వింత ఆచారం ఉంది. అక్కడ పిల్లలు పెద్దవారయ్యే స్టేజ్లో వారికి ఒక టెస్ట్ పెడతారు. వారి 2 చేతులకి 2 గ్లౌజులు తగిలిస్తారు. వాటి లోపల మొత్తం బుల్లెట్ చెవులు ఉంటాయి. అవి కుడితే వచ్చే పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక బుల్లెట్ తగిలితే వచ్చే అంత బాధ ఆ చీమలు కుడితే వస్తుంది. అందుకే వాటికి బుల్లెట్ డాన్స్ అని పేరు పెట్టారు. ఇలా ఒక్కసారి కాదు 20 సార్లు ఆ చీమలతో కుట్టించుకోవాలి. అవి కుట్టడం వల్ల వచ్చే నొప్పిని తట్టుకొని వారి సామర్థ్యాన్ని నిరూపించుకుంటే వాళ్ళని మగాళ్ళుగా పరిగణిస్తారట. నెంబర్ 10, కంబోడియాలో తండ్రులు తమ కుమార్తెల కోసం మీరు ఊహించలేనిది చేస్తారు. అదేంటంటే ఆడపిల్లలకి పీరియడ్స్ స్టార్ట్ అయిన వెంటనే అంటే 13 నుంచి 15 సంవత్సరాలలోపు వారికి ప్రత్యేకంగా ఒక గుడిసె వేస్తారు. దీన్ని లవ్ హట్ అంటారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు తన భర్తను ఎంచుకోవడానికి బాయ్స్తో రిలేషన్ పెట్టుకునేలా వారు ప్రోత్సహిస్తారు. మంచి కట్టుబాట్లు సార్. సో ఫ్రెండ్స్, వీడియో కనుక ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.